నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. షాంఘై సహకార సంస్థ దేశాల రక్షణ మంత్రుల సమావేశం జూన్ 26న జరిగింది. దానిలో సంయుక్త ప్రకటన పైన సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది? పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వేర్పాటువాదుల విషయం, అక్కడి టెర్రరిజం విషయం ప్రస్తావన ఈ పత్రంలో ఉంది. కానీ మొన్నటికి మొన్న జరిగిన పహల్గాం టెర్రరిస్ట్ అంశం 26 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, ఆ అంశం కానీ భారతదేశం పైన జరుగుతున్న టెర్రరిస్ట్ దాడుల గురించి కానీ అస్సలు ప్రస్తావన లేదు. దాంతో అక్కడికి వెళ్ళిన మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంతకం పెట్టకుండా వెనక్కొచ్చారు. ఈ విషయంలో ఆయన్ను అభినందించాలి, బాగుంది. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? భారతదేశం మొర ఆలకించే ఒక్క దేశం కూడా లేకుండా ఎందుకు అవుతోంది? మొన్నటికి మొన్న పహల్గాం ఉదంతం తర్వాతే ఐక్యరాజ్య సమితి తన టెర్రరిస్టు వ్యతిరేక సంఘానికి పాకిస్తాన్ను ఉపాధ్యక్షురాలిగా చేసింది. ఏమిటి, పాకిస్తాను టెర్రరిస్ట్ వ్యతిరేక సంస్థకు ఉపాధ్యక్షురాలా? అసలు పాకిస్తానే టెర్రరిస్ట్ దేశం. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది, వాళ్లకు తిండి పెడుతున్నది, వాళ్ళని రెచ్చగొడుతున్నది పాకిస్తాన్. అలాంటి దాన్ని తీసుకెళ్లి టెర్రరిస్ట్ వ్యతిరేక సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తారా? ఇంగ్లీష్ లో ఆక్సిమోరాన్ అని ఒక మాట ఉంది. దాని అర్థం ఏంటంటే రెండు వ్యతిరేక విషయాలను కలిపి చెప్పటం. టెర్రరిస్ట్ వ్యతిరేకత ఉపాధ్యక్షుడిగా టెర్రరిస్టులను చేయటం ఆక్సిమోరాన్. అట్లా అనిపిస్తుంది. దానికి మన ప్రతిస్పందన ఎట్లా ఉందంటే, ఏం భయం లేదు, టెర్రరిస్ట్ వ్యతిరేక సంస్థలో మన మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు మనకు సాయపడతారు అని. మన మిత్రులు ఎవరు? అక్కడ ఉన్నది రష్యా. మరి అదే రష్యా ఇప్పుడు షాంఘై సహకార సంస్థలో కూడా సభ్యురాలే. ఇక్కడ మనకెందుకు సాయపడలేదు ఆలోచించాలి కదా. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం పార్లమెంటరీ కమిటీలను 32 దేశాలకు పంపించింది. దానిలో ఒక్కటి కూడా ఈ షాంఘై సహకార సంస్థ దేశాలు లేనే లేవు. ఉన్నాయన్ని 10 దేశాలు అంతే. చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, మరో 6 ఆసియా దేశాలు. ఆసియా నుంచి కూడా కొందరు అతిథులుగా వస్తారు, ఆఫ్ఘనిస్తాన్ లాంటివి. ఒక్క దేశానికి కూడా పంపించలేదు. ఈ విషయం ద హిందూ పత్రిక రాసింది, పంపించలేదు అని. ఎవరిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఇటు అటు ఊపినా, ఎవరి దగ్గరికి వెళ్ళి విందు భోజనాలు ఆరగించినా, ఎవరిని వాళ్ళ రిప్స్ విరిగిపోయేటట్టు కావలించుకున్నా ఎవరూ సాయపడేటట్టు లేరు, ఎవరూ మన వైపు చూసేటట్టు లేరు. మా మిత్రుడు అన్న ట్రంప్ కూడా మన ప్రధాని అమెరికా గడ్డ మీద ఉండగానే మన వాళ్లకు కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మిలిటరీ విమానాల్లో వెనక్కు పంపించారు. నేపాల్తో అట్లా వ్యవహరించలేదు. నేపాల్ దేశస్తులనేమో కమర్షియల్ విమానాల్లో పంపించారు. టెర్రరిస్టులకు నేరుగా సాయం అందిస్తున్న పాకిస్తాన్ మిలిటరీ అధిపతిని ట్రంప్ వైట్ హౌస్ కి పిలిచి విందు భోజనాలు పెట్టారు. మొన్ననే, ఎప్పుడో కాదు. పాకిస్తాన్కు ఏకంగా $1 బిలియన్ సహాయం అందేటట్టు ట్రంప్ చూశారు. ఆయన ఆశీర్వచనాలు లేనిది పాకిస్తాన్కు అంత డబ్బు వెళ్లేది కాదు. భారత్ పాక్ మధ్య చెలరేగిన యుద్ధాన్ని నేనే ఆపేశానని ట్రంప్ 18 సార్లు చెప్పారు. అయితే మన దగ్గర నుంచి ఆ విషయంలో వ్యతిరేకత లేనే లేదు. ఇలా చాలా సంఘటనలు. ఇదంతా ఎవరి వైఫల్యం? దౌత్య వైఫల్యం కాదా? కాకుంటే మనకే ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఉన్న మిత్ర దేశాలు కూడా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నాయి? ఎక్కడో లోపం ఉన్నట్టే కదా. ఇదంతా దౌత్య వైఫల్యమే అంటే కోపగించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి, నిజమా కాదా అని. ఈ మధ్య ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఆలోచించి నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను కింద రాయండి, అది నాకు పనికొస్తుంది. అట్లాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే మీ మిత్రులతో కూడా పంచుకోండి, అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి. ధన్యవాదాలు.